హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ శనగపిండి లడ్డు. ఎటువంటి పాకం కానీ ఏది లేకుండా ఎలా చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను. అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వరకు ఇక్కడ నేను నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేడయ్యాక అందులో చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు శనగపిండి వేసుకున్నానండి. మళ్ళీ ఇదే కప్పుతో మనం షుగర్ వేసుకోవాలి. మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఎందుకంటే శనగపిండి మళ్ళీ మాడిపోతుంది కదా. సో మన నిదానంగా ఒక 3 to 4 minutes బాగా దీన్ని ఫ్రై చేయాలండి. ఎంత ఫ్రై చేస్తే లడ్డుకి అంత టేస్ట్ వస్తుంది. సో నిదానంగా త్వరగా అయిపోతుంది, కానీ కొంచెం ఇది ఫ్రై చేసుకోవడం మాత్రం, శనగపిండి ఫ్రై చేయడం మాత్రం నిదానంగా చేయండి. చూడండి, ఇలా పొడి పొడిగా వస్తూ ఉంటుంది. మనం కలపడం అయితే అస్సలు ఆపద్దండి, కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కాసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు, షుగర్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 3/4 కప్పు, తక్కువ తినే వాళ్ళు అయితే అరకప్పు వరకు పంచదార అంటే షుగర్ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులో ఒక 4 ఇలాచీలు వేసుకోండి అండి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అట్లా నేను ఇది పిల్లలు కూడా తినొచ్చు, పెద్దలు కూడా తింటారు. డ్రై ఫ్రూట్స్ ఇందులో వేస్తే తింటారు అనేసి ఉద్దేశంతో నేను అన్నిట్లలో డ్రై ఫ్రూట్స్ వేస్తానండి. మీరు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకొని ఇలా దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మనం శనగపిండి ఇంతకుముందు చల్లార్చుకున్నాం కదా అండి, అందులో మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అంటే షుగర్ పౌడరు, శనగపిండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి రెండు కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇలా ముద్ద చేస్తే కూడా అది ముద్దకు వచ్చేస్తుంది. దీనిలో 1 టేబుల్ స్పూన్ మాత్రం నెయ్యి వేసి, చూడండి 1 టేబుల్ స్పూన్ నెయ్యి పడుతుందండి, ఎక్కువ పట్టదు. నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమే అండి. ఎంతో ఈజీగా వస్తాయండి లడ్డూలు. ఎటువంటి పాకం అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనకు 10 days ఉంటాయి, 15 days ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కడ వాటర్ వేయలేదు, పాకం కూడా ఏం తీయలేదు. డైరెక్ట్ మనం అన్ని పొడిలతోనే చేసుకున్నాం కాబట్టి మనకు పాడవకుండా ఉంటాయండి. చూడండి, ఇలా ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చుడతారండి ఈ లడ్డూలు. అంత పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. టేస్ట్ విషయంలో మాత్రం ఎలాంటి మనం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. సూపర్ లడ్డు అండి. మన ఇప్పుడు దీపావళి పండగ వస్తుంది కదండి. దీపావళికి ఇలా లడ్డూలు చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. పైగా ఇది 5 to 10 minutesలో లడ్డు అయిపోతుందండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, మంచిగా హెల్తీగా చేసుకోవచ్చు. మీరు షుగర్ పేస్ట్లో బెల్లం వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. అట్లా కూడా చాలా బాగుంటుంది. నేను అలా కూడా మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్.